హై దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకున్న ఫ్రెండ్స్, మీ మొబైల్ బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అయిపోతుందా? అది నేను చెప్పే చిన్న సెట్టింగ్స్ని ఉపయోగించి మీ మొబైల్ బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ కాకుండా కాపాడుకుని ఫ్రెండ్స్. మీ 1 డే వచ్చే బ్యాటరీని 2 or 3 days వచ్చేటట్టు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం పైనుంచి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మొత్తము లైట్ మోడ్లో ఉంది కాబట్టి మన బ్యాటరీ అనేది తొందరగా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. డార్క్ మోడ్కి పెట్టుకోవటం వల్ల ఏంటంటే అది బ్యాటరీ అనేది తొందరగా కన్జ్యూమ్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఇంకో మంచి బెనిఫిట్ ఏంటంటే మన కళ్ళకు కూడా ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మన బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ కాకుండా కొంచెం ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే క్రోమ్ బ్రౌజర్ని ఆన్ చేసేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ షో నోటిఫికేషన్స్ అని ఉంటాయి కదా, ఇవన్నీ చూడండి. ఆల్ వైబ్రేషను, అలో నోటిఫికేషన్ బ్యాడ్జెస్, ఇలాంటి అనవసరమైనవన్నీ ఆఫ్ చేసుకోండి, టోటల్గా డిసేబుల్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనం ఉదయాన్నే లేయంగానే మనం నెట్ ఆన్ చేస్తాము, అక్కడ నోటిఫికేషన్ మీద వస్తూ ఉంటాయి కాబట్టి మన బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుంది ఫ్రెండ్స్. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే కొంచెం పైకి స్క్రోల్ చేయండి, సైట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని లాస్ట్లో డేటా స్టోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనం సెర్చ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి సైట్లో అనేది. దీనివల్ల ఏంటంటే మనకి తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి మన బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి డెలీట్ ఆల్ డేటా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మొత్తం డెలీట్ అయిపోతాయి. మళ్ళీ బ్యాక్ వెళ్తే ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే సెట్టింగ్స్ని ఆన్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింక్రనైజ్ ఆన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మన జీమెయిల్ కిందనే, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి సింక్రనైజ్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది, దాని మీద డిజేబుల్ చేసుకోండి. వీటిలో కూడా ఏంటంటే కొన్ని ఆప్షన్లు ఉంటాయి, వాటిలో అనవసరమైనవన్నీ టిక్ మార్క్ తీసేసేయండి. మనకు అవసరమైనవి మాత్రమే టిక్ మార్క్ అనేది ఉండించుకోండి. మనకి పాస్వర్డ్ అవసరం కాబట్టి మనం దాని వరకు టిక్ మార్క్ ఇచ్చుకుందాము. దీనివల్ల ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా సింక్రనైజ్ గూగుల్ క్రోమ్ ఆన్ చేస్తున్న వెంటనే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో సింక్రనైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మన బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పి నేను సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన బ్యాటరీ తొందరగా కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా నేను చెప్పిన ఈ చిన్న సెట్టింగ్స్ ఉపయోగించి మీ బ్యాటరీ లైఫ్ ఎక్కువ వచ్చేటట్టు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.